హాయ్ హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎస్పీఆర్ ఐఏఎస్ ఎడ్యుటెక్. ఈరోజు మనం ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర. సో రెండు సిరీస్ రన్ చేస్తున్నాము మనము. ఒకటి ఏంటంటే మోడర్న్ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర రన్ అవుతుంది, అలాగే దానికి ప్యారలల్గా ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఆంధ్ర అనేది రన్ అవుతుంది అనమాట. సో ఈరోజు నేను మనం ఏన్షియంట్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రాలో 13వ క్లాస్లో ఉన్నామన్నమాట. అంతకుముందు 11th and 12th క్లాసెస్ అనేది మనము కంప్లీట్ చేసాం. ఇక్ష్వాకుల తర్వాత ఉన్న చిన్నపాటి రాజ్యాలు ఏవైతే ఉన్నాయో, బృహత్ పాలయనాస్ కానీ, అలాగే ఆనంద గోత్ర రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి కానీ అన్నీ కూడా మనం క్లియర్గా తెలుసుకున్నాము. సో అలాగే మీకు క్లాసెస్ అంతా కూడా అద్భుతంగా మీరు చూస్తున్నటువంటి విధంగా ఫ్లో చార్ట్ మెథడ్లో హ్యాండ్ రైటన్ నోట్స్గా ఎగ్జామ్కి ఈజీగా ఉండే విధంగా అనేది మీకు అందిస్తామన్నమాట. సో దిస్ మెటీరియల్ విల్ బి ద బెస్ట్ మెటీరియల్ ఇన్ ఆంధ్ర. మీరు ఏపీపీఎస్సీలో ఏదైనా కానీ ఆంధ్ర స్టేట్ బోర్డులో మీరు రాస్తున్నారు అంటే ఖచ్చితంగా దిస్ విల్ బి ద బెస్ట్ క్లాసెస్ దట్ ఐ క్యాన్ అష్యూర్ యూ. అలాగే మన క్లాస్ ఈరోజు ఏంటంటే సలంకాయనాస్. సో ఇదేంటంటే మనకి ఇక్ష్వాకుస్ కానీ ఈ శాతవాహనాల తర్వాత ఇక్ష్వాకుస్ వచ్చారు. వాళ్ళు ఎప్పుడైతే ప్రామినెన్స్ తగ్గిపోతుందో అప్పుడు చిన్నపాటి రాజ్యాలు చాలా ఏర్పడ్డాయి అన్నమాట. అలా ఏర్పడిన రాజ్యాల్లో ఒక రాజ్యమే సలంకాయనాస్. వీళ్ళకి సముద్రగుప్త, ద గ్రేటెస్ట్ గుప్తా రాజైన సముద్రగుప్తకు మధ్య జరిగిన యుద్ధం గురించి కూడా వాళ్ళ యొక్క అశోక్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో రాయబడింది అనమాట. సో అందువలన ఏంటంటే గుప్తా డైనాసిటీకి వీళ్ళు ప్యారలల్గా ఉన్నారనేది మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఇది మాత్రమే కాకుండా ఒక మ్యాప్ వ్యూతో వీళ్ళు ఏ ఏ ప్రాంతాన్ని పరిపాలించారు, ఎలా పరిపాలించారు అనే అంశాలను మనం చక్కగా తెలుసుకున్నామంటే తర్వాత మనం వెళ్తున్న టాపిక్ అనేది ఇంకా 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 ఈజీగా అనేది ఉంటుందన్నమాట. సో ఒక్కసారిగా మీరు నార్త్లో చూడండి. సో ఇక్కడ చూడండి, ఇదేంటి గుప్తా డైనాసిటీ మనకి ఏంటంటే 320 నుంచి కూడా 550 AD వరకు పరిపాలించారు. ఇది అందరికీ తెలిసిన ఒక విషయం అండి, ఎందుకంటే ఇండియన్ హిస్టరీ కదా, ఖచ్చితంగా చదువుంటారు. అదే సమయంలో వెస్టర్న్ సత్రపాస్ ఉన్నారు. వాళ్ళ గురించి అంతకుముందు మనము శాతవాహన టైం చాలా చదివేసాం, పక్కనట్టండి వాళ్ళని. ఇప్పుడు మనము ఈ ప్రాంతానికి వచ్చామంటే డెక్కన్లో సెంట్రల్ రీజియన్స్ ఏదైతే ఉంటుందో అక్కడ ఏంటి, సెంట్రల్ డెక్కన్లో వకటకాస్ అనే వాళ్ళు రైస్ అయ్యారు. సో అంతకుముందు అభిరాస్ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళు పోయారు. ఇప్పుడు వకటకాస్ అనే ఒక రాజ్యం వచ్చింది. చుట్టూ ఉన్న డైనాసిటీస్ని క్లియర్ చేసి తర్వాత మన సబ్జెక్టులోకి వెళ్తామన్నమాట. తర్వాత కడంబాస్, ఈ కర్ణాటక ప్రాంతంలో కడంబాస్ అనే వాళ్ళు పరిపాలించడానికి మొదలయ్యారు. తర్వాత గంగాస్ ఉన్నారు. నెక్స్ట్ పల్లవాస్, సదర్న్ మోస్ట్ టెరిటరీలో పల్లవాస్. ఇందులో ఎర్లీ పల్లవాస్ ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు, ఇంపీరియల్ పల్లవాస్ తమిళనాడుకు సంబంధించిన వాళ్ళు. సో నేను ఇంపీరియల్ పల్లవాస్ గురించి చెప్పను క్లాసు, నెక్స్ట్ క్లాస్లో ఇంకా చిన్నపాటి కింగ్స్ కొన్ని అయిపోయిన తర్వాత మీకు ఈ ఇంపీరియల్ పల్లవాస్ గురించి మనం డీల్ చేయం, ఎందుకంటే తమిళనాడు హిస్టరీ ఎక్కువ అయిపోతుంది కాబట్టి. కాకపోతే ఎర్లీ పల్లవాస్ ఏవైతే ఉన్నారో వాళ్ళ గురించి కూడా నేనైతే సపరేట్ క్లాస్ అనేది మీకు తీస్తానన్నమాట. సో డోంట్ వరీ. సో ఇక్కడ పల్లవాస్ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో బాగా చూడండి, ఎక్కడుంది గోదావరి, అవునా? ఈ గోదావరికి నార్త్లో కోస్తాంధ్ర ఈ రీజియన్స్లో ఇక్కడ ఫామ్ అయిన డైనాసిటీయే సలంకాయనాస్. సో అదే సమయంలో కళింగ రాజ్యం ఏదైతే ఉంటుందో అది కూడా ఏంటంటే దాని ప్రాముఖ్యతను కోల్పోతూ వచ్చింది. సో నార్దర్న్ టెరిటరీస్లో కూడా ఏంటంటే చిన్నపాటి రాజ్యాలు అనేది ఏర్పడడం అనేది స్టార్ట్ అయిపోయినాయి. ఈ చిన్నపాటి రాజ్యాలని చెప్తున్నాను చూసారా, వీటి గురించి చరిత్ర చాలా తక్కువ అండి. కొన్ని మెటీరియల్స్ చదివారనుకోండి వీళ్ళ గురించి ఉండను కూడా ఉండదు. ఈవెన్ ఐ రెడ్ మెనీ మెటీరియల్స్. సో ఆడ పర్సనల్గా మనం రెఫరెన్స్, ఒక ఫ్యాకల్టీగా రెఫరెన్స్ మెటీరియల్స్ చాలా చూస్తామండి. కొన్నిట్లో వాళ్ళు ఉన్నారనేది కూడా చరిత్ర లేకుండా ఉంది. సో అలాంటి ఈ సలంకాయనాస్ గురించి మనము చక్కగా నీట్గా తెలుసుకున్నాం. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోండి, ఈ సలంకాయనాస్ ఉన్నప్పుడు ఇక్కడ పల్లవాస్ ఉన్నారు కదండి, వీళ్ళిద్దరికీ పరిపాలించే విధానం, అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్లో చాలా సిమిలారిటీస్ ఉన్నాయి. ఇద్దరికీ కూడా ఏంటంటే శివభక్తులుగా కూడా ఉన్నారన్నమాట. సో ఈ రెండు రాజ్యాల మధ్య చాలా సిమిలారిటీస్ ఉన్నాయని చూసుకోవచ్చు. సరే, మనము ఫర్దర్గా ఇప్పుడు మెల్లగా ఈ యొక్క సో కాల్డ్ సలంకాయనా డైనాసిటీ గురించి మనం చదువుకుంటామంట. సో వీరు ఆంధ్ర ప్రాంతాన్ని, సో ఆంధ్ర రీజియన్ని ఏ కాలంలో పరిపాలించారు అని తీసుకుంటున్నామంటే సలంకాయనాస్ అనేవాళ్ళు 300 నుంచి ఒక 420 AD వరకు, అంటే సుమారుగా ఏంటంటే ఒక 100-120 సంవత్సరాలు. అది చిన్నపాటి రాజ్యం, మొత్తం ఆంధ్ర కాదు, ఈ కోస్తాంధ్ర, ఈస్ట్ గోదావరి, ఈ గోదావరి జిల్లాలను ఇచ్చిన అక్కడ పరిపాలించారన్నమాట. సో ఇప్పుడు వాళ్ళ గురించి ఒక బేసిక్స్ తెలుసుకొని తర్వాత మరింత డీటెయిల్స్లోకి మనం వెళ్దామన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వెన్ వీ కమ్ టు దిస్ రీజియన్, ఏ ప్రాంతం, ఎప్పుడైనా కానీ ఒక కింగ్డమ్ చదువుతున్నారంటే అది ఏ ప్రాంతంలో ఉందని తెలిస్తేనే తర్వాత దాన్ని మనం ఫర్దర్ డీటెయిల్గా చదవచ్చు. సో అలా ప్రాంతం తీసుకుంటే కోస్తాంధ్ర ప్రాంతంలో ముఖ్యంగా వెస్ట్ గోదావరి, అంటే గోదావరి నది చుట్టువైపులా, ఇంకా గోదావరి నదికి నార్దర్న్ డైరెక్షన్లో వీళ్ళు ఎక్కువగా పరిపాలించారని చెప్పచ్చు. వీళ్ళ యొక్క క్యాపిటల్ ఏంటంటే వెంగి.
సో ఇక్కడ మనకి వెంగి చాళుక్యులు మాత్రమే వినుంటారు. సో కాకపోతే వెంగిని క్యాపిటల్గా ఫస్ట్ స్టార్ట్ చేసి సలంకాయనాస్ వాళ్ళు క్యాపిటల్ అనేది అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు. ఇది ఎక్కడుందంటే పెద్దవేగి అనే ఒక విలేజ్ పక్కన ఏలూరు ప్రాంతం, ఏలూరు మండలం ఆ రీజియన్ దగ్గర వస్తుంది. అక్కడ అనేది ఈ యొక్క వెంగి అనే ప్రాంతం అనేది లొకేట్ అయిందనమాట. అలాగే వీళ్ళ గోత్రం ఏంటంటే సలంకాయన. ఎందుకంటే మనం ఆనందర గోత్ర, బృహత్పాలైన గోత్ర అంటే గోత్ర బేస్డ్ కింగ్స్ గురించి మనం చదువుతూ వస్తున్నాం కాబట్టి అందులో వీళ్ళు వచ్చేసి ఏ గోత్ర అంటే సలంకాయన గోత్రానికి చెందినవారు. ఈ సలంకాయన అనే గోత్రానికి అర్థం ఏంటంటే వాళ్ళ యొక్క మీనింగ్ వచ్చేసి నంది. సో నంది ఎవరు? శివుని యొక్క వాహనం. సో ఈ ఇమేజ్లో చూడొచ్చు. సో ఇక్కడ చూసారా? సో సలంకాయన ఏంటంటే శివుడి యొక్క వాహనమైన ఈ నంది వాళ్ళ యొక్క ఇండికేషన్ అన్నమాట. దాని యొక్క సంస్కృత అనువాదం అనేది నంది, లేదంటే బుల్ ఆఫ్ శివ అనేసి. సో అదే సలంకాయన. ఇదే ఆ యొక్క సలంకాయన డైనెస్టీ యొక్క ఒరిజినల్ నేమ్ అనమాట. ఆ నేమ్ ఎక్కడి నుంచి వచ్చిందనేది మనం చక్కగా తెలుసుకున్నాం. తర్వాత ఎప్పుడైతే వీళ్ళు ఈ యొక్క శివ భక్తులు అని తెలిసింది, హిందూయిజం ఫాలో అవుతున్నారని తెలిసింది. అంటే ఖచ్చితంగా ఏంటి వీళ్ళంతా కూడా హిందూస్. అలాగేనంటే ఏన్షియంట్ కింగ్డమ్స్, సో పురాతన రాజులు కానీ రాజ్యాలు కానీ తీసుకున్నామంటే చాలా వరకు ఏంటి బ్రాహ్మణికల్ డామినెన్స్ ఉంటుందా లేదా? ఎస్, వీళ్ళల్లో బ్రాహ్మణికల్ డామినెన్స్ అనేది ఉంటూనే ఉన్నింది. వీళ్ళు శివభక్తులు కొందరున్నారు, విష్ణు భక్తులు కొందరున్నారు, కానీ శివభక్తి ఎక్కువగా ఉంది. సిమిలర్ టు పల్లవాస్ కూడా. పల్లవ సమయంలో కూడా విష్ణు భక్తి ఉండింది, శివభక్తి ఉండింది, కానీ ఎక్కువగా శివభక్తులుగా అనేది పల్లవాస్ అనేది ఏన్షియంట్ టైమ్స్లో అనేది ఉన్నారని మనం తెలుసుకోవచ్చు. అలాగే చాలా వరకు ఎపిగ్రాఫిక్ ఎవిడెన్సెస్ అంటాం. ఎపిగ్రాఫిక్ ఎవిడెన్సెస్ మీకు చెప్పున్నాను కానీ రాతపూర్వకంగా మనకి దొరికిన ఎవిడెన్సెస్ ఏవైతుందో సలంకాయనాస్ గురించి ఏం తెలుపుతుందంటే వాళ్ళ ప్రారంభ దశలో ప్రాకృత భాషను ఎక్కువ ఉపయోగించారు. అంటే సలంకాయనాస్ యొక్క ఎర్లీ స్టేజెస్లో వచ్చేసి ప్రాకృత అనేది ఎక్కువ ప్రామినెంట్లో ఉంది. ఎందుకంటే అంతకు ముందు నుంచి శాతవాహనాస్ టైంలో కూడా ఈ యొక్క బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉన్నంత వరకు సంస్కృతం యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది. కానీ ఎప్పుడైతే అది షిఫ్ట్ అవుతూ అదర్ రిలీజియన్స్, ఫర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అదర్ కాదు, సో ఇది బ్రాహ్మణికల్ డామినెన్స్ ఏదైతే వస్తుందో హిందూయిజం డామినెంట్ మళ్ళీ ఎస్టాబ్లిష్ అవుతుంది కాబట్టి వీళ్ళు సంస్కృతానికి షిఫ్ట్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట. సో అందువలన ఏంటంటే ఏన్షియంట్ టైమ్స్లో వచ్చేసి శాతవాహనాస్ గాడిలో కూడా ఈ ప్రాకృత సాంస్క్రిట్ హోరాహోరీగా కొనసాగుతుంది. ఈ ప్రాంతంలో బుద్ధిజం ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంది అని ఎలా తెలిసిందంటే ఈ ప్రాకృత ఉపయోగం వల్ల. తర్వాత కాలంతో పాటు ఏంటంటే సంస్కృతం యొక్క ఉపయోగం పెరిగింది. అదేవిధంగా చాలా వరకు 2 ఎపిగ్రాఫిక్ ఎవిడెన్సెస్ అనేవి మనకు దొరికాయి. దీని ద్వారా ఏమర్థమవుతుంది? ఈ సలంకాయన సమయంలో వచ్చేసి స్టార్టింగ్ స్టేజ్లో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా కానీ లేటర్ ఆన్ వచ్చేసి హిందూ రాజుల యొక్క డామినెన్స్ కానీ అలాగే సంస్కృతం యొక్క డామినెన్స్ కానీ పెరిగిందని చెప్పొచ్చు. అలాగే కుటుంబ దేవత అంటారు, అంటే ఫ్యామిలీ గాడ్ అని అంటారు. అలా ఈ సలంకాయనాస్కి సో ఫ్యామిలీ డీటీ ఎవరు అంటే అదే ఇంటి దేవుడు అంటారు, కుటుంబ దేవత అంటారు. సో టర్మినాలజీస్ మారచ్చు, యూ కెన్ సే ఎనీథింగ్, నో ప్రాబ్లం. చూడండి, చిత్రరథస్వామి అంటారు. చిత్రరథస్వామి అంటే ఏంటంటే హీస్ అ సన్ గాడ్. కొన్ని పదాలు మనకి అలా ఏన్షియంట్ హిస్టరీలో తగులుతున్నప్పుడు ఆ పదాలని అలా గుర్తుంచుకొని ఓహో ఇలా అంటారా అని తెలుసుకున్నాం అనుకోండి, పేపర్ టఫ్ వచ్చి అక్కడ ఏదైనా ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు అలాంటి సమయాల్లో మీరు ఫేస్ చేయడానికి చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి టర్మినాలజీస్ జస్ట్ తెలుసుకోండి. అలాగే వీళ్ళ టైంలో బ్రాహ్మణికల్ డామినెన్స్ కానీ సంస్కృతం యొక్క డామినెన్స్ కానీ విపరీతంగా పెరిగిందని చెప్పొచ్చు. ఈ గోత్రా కింగ్స్ గురించి మనం చదువుతున్న వరుసగా మనకి ఏం తెలుస్తుందంటే ఇక్ష్వాకుసు కానీ శాతవాహనాస్ కానీ తర్వాత వచ్చిన ఈ గోత్రా రాజులందరూ కూడా అంటే ఆ ప్రాంతాల్లో వచ్చేసి ఈ యొక్క బ్రాహ్మణికల్ డామినెన్స్ని, హిందూ డామినెన్స్ని మళ్ళీ రీఎస్టాబ్లిష్ చేయడం చాలా సక్సెస్ఫుల్గా ఉన్నారని తెలుస్తుంది అన్నమాట. సో ఇది మనం చూస్తున్న ఈ యొక్క సలంకాయనాస్ యొక్క బేసిక్స్ అనమాట. ఇప్పుడు వాళ్ళ యొక్క రూలర్స్ గురించి. సో ఇందులో మీరు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకునే రూలర్స్ ఎక్కువ లేరండి. అంటే అదే చెప్తున్నా కదా, చాలా మైనర్ కింగ్డమ్స్ అన్నప్పుడు మీకు బుక్స్లో తక్కువగా వస్తుంది కంటెంట్. కాకపోతే ఏంటంటే వీళ్ళు చేసిన కొన్ని విషయాల గురించి తెలుసుకున్నప్పుడు వాటిని రిలేట్ చేసుకుంటూ మీరు తెలుసుకుంటే దట్ హెల్ప్స్ యూ. సో ఈవెన్ ఒక మ్యాప్ మీకు చూపిస్తాను, ఇక్కడ చూడండి. ప్రతిదానికి కూడా కంటెంట్ చెప్తున్నప్పుడు దానికి తగినటువంటి మ్యాప్స్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ వెంగి ఉంది చూసారా, ఈ ప్రాంతంలోనే ఏంటంటే ఈ యొక్క సలంకాయనాస్ అనే వాళ్ళు ఉన్నారు. సో తర్వాత వచ్చేసి విష్ణుకుండిన్స్ వస్తారు, వాళ్ళ యొక్క డామినెన్స్ వస్తుంది. వాళ్ళ స్టోరీలోకి మనము మళ్ళీ వెళ్తాం. సో ఇక్కడ చూడండి, చాలా వరకు హూ ఇస్ ద ఫౌండర్ అలాగే హూ ఆర్ ఆల్ ద కింగ్స్ అన్నప్పుడు ఒక డౌట్ అనేది నడుస్తుంది. అంటే ఏంటంటే వీళ్ళ చిన్నపాటి రాజులు, వీళ్ళ గురించి డేటా లేదు, అలాంటప్పుడు వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తక్కువ ఉన్నప్పుడు ఏ రాజు ఏ డేట్లో ఫాలో అయ్యారు అనేది చెప్పడం చాలా కష్టం అనమాట.
మనకు దొరికిన రీసెర్చ్ మెటీరియల్స్ని బట్టి మనం చూస్తున్నా కానీ కొంతమంది ఏన్షియంట్ ఆథర్స్ కూడా దీన్ని తప్పుగా రాయడం అనేది జరిగింది. కొన్ని డిబేటబుల్ థియరీస్ కూడా ఉన్నాయి. అందువలన ఏంటంటే మనం రూలర్స్ గురించి ఎలా తెలుసుకున్నాం అనే విషయాన్ని మీకు ఒకసారి చెప్తాను. వీళ్ళు ఇచ్చిన దానాలండి. సో ఒక రాజు ఒక దానం చేసిన అంటే సో దానం చేశాడు అనే ఒక గ్రాంట్ అనేది ఒక బుక్లో రాస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రాతపూర్వకంగా రాయి మీదనో ఇన్స్క్రిప్షన్ గాను ఎపిగ్రాఫిక్ ఎవిడెన్స్ గాను రాసి ఉంచుతారన్నమాట. అలా రాసిన ఎవిడెన్సెస్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారానే మనం ఏంటంటే ఈ రాజుల గురించి తెలుసుకుంటున్నాం. సో అలా ఈ రాజుల యొక్క రైటింగ్ని బట్టి మనం చెప్తున్నామే కానీ ఆ రూలర్ ఎలా రూల్ చేశాడు, ఎలా పరిపాలించారు, అక్కడున్న సమస్యలు ఏంటి, యుద్ధాలు ఏంటి, వాటి గురించి పరిపూర్ణమైన డేటా, కంప్లీట్ ఎస్టాబ్లిష్డ్ డేటా అనేది ఇంకా కూడా ల్యాకింగ్ ఉంది. సో డోంట్ వరీ, దాన్ని మనం మీరు నేను కూడా మార్చలేము. సో పక్కన పెడదాం. సో ఇక్కడ ఈ సలంకాయన డైనాసిటీకి ముఖ్యంగా ఫౌండర్ అని మనకు తెలిసినంతవరకు ఎవరంటే సో విజయదేవవర్మ. ఆయనకు ఒరిజినల్ నేమ్ వచ్చేసి దేవవర్మ. సో మనం దేవవర్మగానే గుర్తుపెట్టుకుంటాం. సో అతను కొన్ని గొప్ప సాధనలు చేశాడు. సో సక్సెస్ఫుల్ వార్ అనేది చేశారు. సో అందువలన ఏంటంటే అతని విజయ అంటే ఏంటి, తిరుగులేని రాజు, విజయ దేవవర్మ అనే విధంగా కూడా పిలుస్తున్నారు అనమాట. సో ఇతనే ఫౌండర్ అని మనకి తెలిసింది ఏంటంటే సో చూడండి, ఎర్లియెస్ట్ సలంకాయన డైనస్టీ యొక్క రాతలు ఎలా ఉంటాయన్నాను, చాలా వరకు ఏంటి ప్రాకృత భాషలో ఉంటాయన్న. సో అలాగే ఏలూరు ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్. సో స్టార్టింగ్ స్టేజెస్లో ఈ సలంకాయన డైనస్టీ ఉంది, అలా పరిపాలించారు అనే దానికి మెయిన్ ఎవిడెన్సెస్ ఏంటంటే ఈ యొక్క ఏలూరు ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఆ ఏలూరు ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అనేది ప్రాకృత భాషలో ఉంది. సో అందుకే చెప్పాను స్టార్టింగ్ స్టేజెస్లో ప్రాచీన టైంలో వచ్చేసి ఈ సలంకాయన రూలర్స్ అనే వాళ్ళు పరిపాలించారు అనేది కూడా ఏంటంటే మనకి ప్రాకృత భాషలో ఇన్స్క్రిప్షన్స్ అనేది వేస్తున్నారన్నమాట. సో అలాగే ఆ ప్రాకృత భాషలో ఇచ్చిన ఇన్స్క్రిప్షన్స్లో ఏంటంటే ఈ సలంకాయన రాజ్యం మొట్టమొదటిసారిగా స్థాపించింది ఎవరు అంటే సో కాల్డ్ విజయ దేవవర్మ అనేది ఇచ్చున్నారనమాట. సో ఎందుకు అతనే సార్ ఫామ్ చేశారు అంటే ఆ యొక్క ఇన్స్క్రిప్షన్స్లో వచ్చేసి తను ఒక పర్ఫామ్ చేసినట్టు ఇచ్చినారు, అశ్వమేధ సాక్రిఫైస్. సో అంటే ఇక్కడ చూడొచ్చు మన విజయదేవవర్మ గారు ఈ ఇమేజ్లో ఏం చేస్తున్నారు అంటే ఇక్కడ విజయదేవవర్మ గారు నిలబడుకున్నారు, పక్కన పూజారులంతా పూజ చేస్తున్నారు. ఇక్కడేముంది ఒక హార్స్ ఉందన్నమాట. అంటే ఏంటి, ఈ రాజ్యానికి నేనే రాజు, తిరుగులేదు, ఎవడు దమ్ముంటే ఆపండ్రా అనేసి తన గుర్రాన్ని వదులుతాడనమాట. సో అలా వదిలి ఆ గుర్రం ఎంత దూరం వెళ్తే అంత దూరం వరకు తన రాజ్యం తనని ఎదిరించడానికి ఎవరూ లేరు అనే ఒక మెసేజ్ని చాలా చాలా స్ట్రాంగ్గా తెలుపుతున్నారు. సో ఇదే అశ్వమేధ. అశ్వమేధ అంటే గుర్రం, హార్స్ సాక్రిఫైస్ అని అంటారు. సో ఆ గుర్రం ఎంత దూరం అయితే అంత దూరం పోతూనే ఉంటుంది. చివరిగా 1 year తర్వాత వచ్చేసి దాన్ని సాక్రిఫైస్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో కొన్ని పూజలు కార్యక్రమాలు అవన్నీ కూడా ఈ పద్ధతిలో చేస్తారనమాట. ఇలా అశ్వమేధ సాక్రిఫైస్ కూడా మన రాజైన ఈ యొక్క విజయదేవవర్మ గారు చేసినట్టు ఇచ్చినారనమాట. అంటే ఏంటి అంటే ఆ సమయంలో తను పరిపాలిస్తున్న సమయంలో తనకు తిరుగులేదు, ఎవ్వడు కూడా ఎదురు రాడనమాట. దమ్ము ధైర్యం అంటే రెండరాని చూసుకున్నట్టు హీ వాజ్ స్ట్రాంగర్. సో అలా అన్డిఫిటబుల్ రాజుగా ఉన్నాడు కదా. సో అందుకోసమే ఏంటంటే తనకు ఆ టైటిల్ ఇచ్చారనమాట. సో అంటే తిరుగులేని రాజుగా ఉన్నాడు అనే దానికోసమే తనకు టైటిల్ విజయ అనేది ఇచ్చారు, అన్డిఫీటబుల్. సో అందుకోసమే విజయ దేవవర్మ అని పిలుస్తారు మన సలంకాయన డైనస్టీకి చెందిన రాజుని. అలాగే తన పరిపాలన ఉన్నప్పుడు ఏంటంటే ఈ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి చాలా వరకు ఏంటంటే సౌత్ సైడ్ ఆఫ్ దట్ కింగ్డమ్, ఆ యొక్క సలంకాయన అనేది ఏంటి గోదావరి అక్కడున్న ప్రాంతము, కానీ దానికి సౌత్ సైడ్లో ఉంటున్న రాజ్యాలు దాన్ని ఏమంటే కుదురహార అంటారు. కుదురహార అంటే వామ్మో ఓరినైనా నాకు తెలియదురా నాయన అనుకోకండి, దట్ ఈస్ కృష్ణా నదికి నార్త్ సైడ్ ఉంటుంది. అంటే ఈ గోదావరికి కృష్ణా నదికి మధ్యలో ఉంటుంది చూసిన ఆ ప్రాంతాన్ని కుదురహార అని అంటున్నారంట. సో అప్పుడు ఏన్షియంట్ టెక్స్ట్లో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క పదాలు ఉంటాయి కాబట్టి వాటిని బట్టి మనం తెలుసుకుంటున్నాం అనమాట. అలాగే ఏంటంటే ఇతను అన్డిఫీటబుల్ గ్రేటెస్ట్ పర్సన్, అలాగే గొప్ప వ్యక్తి అని తెలిపే విధంగా అతన్ని చూడండి పరమ మహేశ్వర అని కూడా అన్నారు. అంటే పల్లవుల మీద కూడా కొన్నిసార్లు యుద్ధాన్ని గెలిచారని చెప్తున్నారు, దానికైనా ప్రాపర్ ఎవిడెన్స్ లేదు కాబట్టి నేను దాన్ని ఇంక్లూడ్ చేయట్లా. బట్ అతన్ని గొప్పగా వచ్చేసి పరమ మహేశ్వర అంటే ఈ ప్రాంతం అన్నింటిలో కూడా తనే రాజు, తనని ఎదిరించడానికి ఎవరూ లేరు, తనే అన్డిఫీటబుల్ అనే విధంగా తెలుపుతూ తనని గొప్పగా చెప్తున్నారంట. దీని తర్వాత వచ్చిన రాజులు మీరు చెప్పుకోదగినట్టు, మీరు గుర్తుపెట్టుకోదగినట్టు అంత గొప్ప రాజులు కాదు. కానీ కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఎలాగో మనం ఒక టాపిక్ చదువుతున్నామంటే అరాకొరా చదువుకోకుండా పూర్తిగా మనం చదువుతాం కాబట్టి అందువల్ల రాజన్ సార్ అయితే మీకు ఏది కూడా అరాకొరా వదలరు. సో కంప్లీట్గా మనం తెలుసుకున్నాం. సో అందులో నెక్స్ట్ కింగ్ ఎవరంటే హస్తివర్మ. సో ఎందుకు డేట్స్ ఇవ్వట్లేదంటే ఆ బుక్స్లోనే సక్రమంగా ఇవ్వలేదు డేటు, దాన్ని ఎందుకు మనం కన్ఫ్యూజ్ చేసుకోవడం. కొన్నిట్లో ఇచ్చున్నారు, కొన్ని డేటా ఇచ్చినారు, కొన్ని కన్ఫ్యూజింగ్ ఉంది. సో పక్కన పెడదాం. బట్ ఏంటంటే 300 నుంచి 420 ఒక 100 సంవత్సరాలు అంటే 4వ శతాబ్దం 5వ శతాబ్దం ప్రారంభంలో వచ్చేసి వీళ్ళు పరిపాలించారు అనే కాన్సెప్ట్ మీకు స్ట్రాంగ్గా బ్రెయిన్కి ఎక్కేయాలన్నమాట.
సో అలాగే ఈ హస్తివర్మన తన టైటిల్ వచ్చేసి మహారాజా. సో రాజుని ఎవరైనా మహారాజా అని నార్మల్గా అంటారు కానీ సో ఈ టైటిల్ గుర్తుపెట్టుకోకండి, ఎందుకంటే మహారాజా అని ప్రతి రాజు టైటిల్ పెట్టుకుంటాడు, అవునా కదా. సో ఏ రాజుని తీసుకోండి మహారాజా మహారాజా మహారాజా, అందరు రాజులు మహారాజా అని టైటిల్ పెట్టుకుంటే ఏ రాజుని మహారాజుని మనం అనుకుంటాం, అంతే కదా. సో అందువల్ల యూ డోంట్ వరీ. సో అలాగే ఏంటంటే ఇతని సమయంలో వచ్చేసి ఆనంద్ర గోత్ర రాజులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తిగా వచ్చేసి సబ్సైడ్ చేశాడు. అంటే ఆ రాజులను పూర్తిగా తన కంట్రోల్కి ఆధీనంలో తీసుకుని ఆ ప్రాంతం అంతా కూడా కంట్రోల్లో తీసుకున్న వ్యక్తి ఈ హస్తివర్మ. సో అలాగే ఏంటంటే పల్లవులతో వచ్చేసి ఇతను పీస్ మెయింటైన్ చేశాడు. సో ఇది మీకు అర్థం అవ్వాలంటే నేను అందుకే మీకు ఇంతకుముందు ఈ రాజ్యాల యొక్క మ్యాప్ బాగా చూపించాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ కడంబాస్, పల్లవాస్, వకటకాస్, కళింగాస్, సలంకెనాస్ పక్కనే ఇక్కడ ఆనంద గోత్ర రాజులు వీళ్ళందరూ కూడా చిన్నపాటి రాజులుగా ఉన్నారనమాట. సో అది మనము చాలా చక్కగా తెలుసుకోవాలి. ఈ హస్తివర్మ 1 చేసి ఈ యొక్క ఆనంద గోత్ర రాజులను ఓడించాడు. తర్వాత తీసుకున్నాం అంటే పల్లవులతో ప్రశాంతంగా పీస్ మెయింటైన్ చేసుకున్నాడు. తర్వాత విష్ణువు దేవునికి కూడా ఇతను టెంపుల్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. నేను చెప్పాను కదండి. సో ఈ యొక్క రాజ్యం అంతా తీసుకున్నామంటే నాట్ ఓన్లీ శివభక్తులు విష్ణు భక్తులు కూడా ఉన్నారు. దానికి నిదర్శనం ఇదేనండి, విష్ణు టెంపుల్స్ అనేది కన్స్ట్రక్ట్ చేశారు. అలాగే ఇతని సమయంలో బ్రాహ్మణులకి ఎడ్యుకేషన్, సో ఇక్కడ చూడండి ఏన్షియంట్ ఓల్డ్ ఎడ్యుకేషన్ మెథడ్స్. ఇక్కడ చూడండి బ్రాహ్మణులు ఏంటి, ఇక్కడ నుంచి మన ఏన్షియంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఉంటుంది చూసారా. సో గురువు ఉంటారు, గురువు అందరినీ కూర్చోబెట్టుకునేసి ఆ విద్య అనేది నేర్పిస్తారు. అలాంటి ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది తను బిల్డ్ చేశారనమాట. దానికోసం ఏంటంటే ఎన్నో ఎడ్యుకేషన్ సెంటర్స్ కూడా ఎస్టాబ్లిష్ చేశారు. దాన్ని చతుర్విద్యాశాలాస్ అని అంటారు. చతుర్విద్యాశాల అంటే మనకి చతుర్విద్య అంటే కదా 4 టైప్స్ ఆఫ్ వేదాలు, ఆ వేద మంత్రాలు వేదాలని అన్నింటినీ కూడా నేర్పిస్తున్నటువంటి వేదిక్ స్టడీ సెంటర్స్ని మీరు ఇప్పుడు పోయి ఎగ్జామ్కి కోసం స్టడీ సెంటర్లో కూర్చున్న క్లాస్ ఉంటారు కొంతమంది. సో ఆ స్టడీ సెంటర్లు అనేది మీకు చదువుకోవడానికి ఎలా హెల్ప్ అవుతుందో ఆ కాలంలో కూడా అంటే వేదిక్ స్టడీ చేయడం కోసం అంటే మన హస్తివర్మ 1 గారు సో ఇవి స్టడీ చేశారు. సార్ మీరు చెప్తున్నారు కానీ ఇది ఎంత మాత్రం నిజం సార్ అని అనిపిస్తుంది కదా. అందుకోసమే అంటే గుంటుపల్లిలో ఉండే ఇన్స్క్రిప్షన్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో కాల్డ్ పర్సన్ హస్తివర్మ గారు స్టడీ సెంటర్స్ అక్కడ ఎస్టాబ్లిష్ చేశారు అనేది. సో ఇది సో ఇక్కడ మనం తెలుసుకున్నాం హస్తివర్మ 1 గురించి. తర్వాత ఇంకో ప్రామినెంట్ రూలర్ ఎవరున్నారంటే నందివర్మ 1 318 నుంచి కూడా 332 AD వరకు పరిపాలించారు. ఏజెస్ ఆర్ డిబేటబుల్ అండి, అంటే ఇయర్స్ అనేది నేను ఇచ్చిందే కరెక్ట్ అని కూడా నేను చెప్పను, మీరు రాజుని గుర్తుపెట్టుకోవాలి, అంతకుమించి ఏమీ లేదు. సో ఇతను ఎందుకు చాలా ఫేమస్ అంటే ఇక్కడ ఏం చూస్తున్నారు, సో ఇక్కడ గోదానము అంటే ఆవుని దానంగా ఇస్తారు చూసారా, దాన్నే గోదానం అంటారు. సో ఇతని సమయంలో దానాలు ఎక్కువగా చేశారు. అందులో ప్రత్యేకంగా ఏంటంటే గోదానం. హిందూ మతాన్ని సంరక్షించడం కోసం హిందూ మతం ఫాలోవర్స్ అందరికీ కూడా ఏంటంటే చాలా వరకు ఏంటంటే దాన్ని ప్రమోట్ చేయడానికి కూడా ఏంటి ఎన్నో దేవాలయాలకు గాను అలాగే మిగతా మంచి పనులకు గాను ఇతను ఎన్నో సేవలు అనేది అందించారు. నందివర్మ గారు ఏంటంటే డొనేషన్స్ అనేది చాలా ఎక్కువగా ఇస్తూ వచ్చారు. అలాగే గో సహస్రాస్ ముఖ్యంగా ఆవులు అనేది ఎక్కువగా గిఫ్ట్ ఇస్తూ ఆ గోవులు కాపాడడానికి ఈ యొక్క రీజియన్స్ ఉన్నాయి చూసారా అవన్నీ ఎస్టాబ్లిష్ చేయడం, గోశాలలు ఎస్టాబ్లిష్ చేయడం కానీ ఇవన్నీ కూడా హెల్ప్ చేశారు. అలాగే ఇతని సమయంలో ఎంతో సేవా కార్యక్రమాలు చేపడుతూ ఎంతో ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్, సో ఇక్కడ ఫిలాంథ్రఫిక్ యాక్టివిటీస్లో ఎక్కువగా ఇన్వాల్వ్ అయిన వ్యక్తే మన యొక్క సో కాల్డ్ నందివర్మ. తర్వాత వచ్చామంటే హస్తివర్మ 2. ఈ హస్తివర్మ 2 వచ్చేసి 332 నుంచి 367 AD మధ్యలో రూల్ చేశారు. ఇక్కడ మనకి సమస్యలు మొదలయ్యాయి అనమాట. ఎంతవరకు ప్రశాంతంగా ఉన్నారు ఎవరు, మన యొక్క సలంకాయన డైనస్టీ అందరితో పీస్ మెయింటైన్ చేసుకున్నారు, ప్రశాంతంగా ఉన్నారు అనుకుంటున్నప్పటికీ కూడా ఏంటంటే సముద్రగుప్త మన రాజు ఎవరంటే సముద్రగుప్త. ఈ సముద్రగుప్త గారంటే సౌత్ ఇండియన్ ఎక్స్పెడిషన్ 350 AD సుమారుగా 350 AD ఆ సమయంలో వచ్చేసి సౌత్ ఇండియా అంతా కూడా తను ఆధిక్యంలో తీసుకురావడం కోసం సముద్రగుప్త గారు వేట మొదలెడతారనమాట. సో తను చేసిన సక్సెస్, తను ఎవరెవరితో పోరాడారు, ఎవరిని ఓడించారు, తను గెలిచిన విషయాలు అవన్నీ కూడా ఏంటంటే అశోక్ పిల్లర్. సో చూడండి అశోక్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్స్, అశోక్ కాదు దట్స్ మై మిస్టేక్, అలహాబాద్ పిల్లర్ ఎక్కువగా అశోక్ పిల్లర్ వచ్చి అది వచ్చేస్తుంది. అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్స్క్రిప్షన్లో ఆ సముద్రగుప్త గారు ఎక్కడెక్కడ పోయారు, ఎక్కడెక్కడ విన్ అయ్యారు అనే విషయాల్ని చక్కగా అనేది రాస్తున్నారనమాట. సో అందులో వచ్చేసి ఈ సలంకైన రాజు అయిన హస్తివర్మ 2ని వచ్చేసి సముద్రగుప్త రాజు చేసి ఓడించినట్టు కూడా ఏంటంటే ఇన్ఫర్మేషన్ మనకు లభించిందనమాట. సో అలా అశోక్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో ఏం రాస్తున్నారు, ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నా చూడండి. మన సలంకాయనాస్ గురించి చాలా వరకు మెటీరియల్స్ అనేది దొరకలేదు. వాళ్ళు దానాలు చేసిన దాన్ని బట్టి కొన్ని మనకి కంటెంట్ దొరికింది.
ఇది మాత్రమే కాకుండా మనకి దొరికిన చాలా కంటెంట్స్ ఏంటంటే దిస్ ఇస్ ఏంటంటే ఇంకొక రాజు దగ్గర ఓడిపోయింటారు కదా, ఆ రాజు గొప్పగా ఈ రాజు మీద గెలిచినట్టు రాసుకుంటారు కదా, వాటి ద్వారా కూడా మనకి డేటా అనేది లభించింది. అలా లభించిందే ఇది. ఆ యొక్క అలహాబాద్ ఇన్స్క్రిప్షన్లో ఏం రాస్తున్నారు అంటే వేంగేయకాని ఓడించిన సముద్రగుప్త అని రాశారు. అంటే వేంగేయక అంటే లార్డ్ ఆఫ్ వెంగి, అంటే వెంగి యొక్క రాజు, అతన్ని ఓడించిన మన సముద్రగుప్త అనేది ఈ యొక్క అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్లో. సో అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అంటే ఎలా ఉంటుందంటే మీరు ఏదో అనుకోకండి, ఇక్కడ చూసారా ఈ విధంగా ఒక పిల్లర్స్ ఉంటాయండి, ఆ పిల్లర్ చుట్టూ ఏంటంటే రాసి ఉంటారు. ఇది అలహాబాద్ పిల్లర్ కాదు, బట్ థింగ్ ఇస్ దట్ మీరు తెలుసుకోవాలి. ఈ విధంగా పిల్లర్ ఇన్స్క్రైబ్ చేసి ఒక పెద్ద రాయిని ఇన్స్క్రైబ్ చేసి దాని చుట్టూ ఏంటంటే రాసుంటారు, అలాంటి ఒక ఇన్స్క్రిప్షన్స్ అనమాట. ఎందుకంటే మీకు తెలియాలి కదా. సో పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మనం చెప్తూ ఉంటాం క్లాస్ నిండా, బట్ అది ఏంటో చాలామందికి కూడా క్లియర్గా తెలియదు. సో అందుకోసం ఏంటంటే నేను ప్రతి దానికి కూడా ఏంటంటే అలా క్లాస్ చెప్తూ ఏంటంటే పక్కన దానికి సంబంధితమైన ఇమేజెస్ అనేది చేస్తూ ఉంటాను. మీకు తెలియదండి, ప్రతి ఒక్క కంటెంట్ని మనం ఆర్గనైజ్ చేయడం కష్టం. 6 మెటీరియల్స్ని చదివి, ఒక 7 మెటీరియల్స్ని చదివి మీకు ఒక కంటెంట్ రాసి దాన్ని ఆర్గనైజ్ చేసి దానికి తగినటువంటి ఇమేజెస్ చేయడం, ప్రతి ఒక్కటి నేనే వర్క్ చేస్తాను, నేనే క్వాలిటీగా అనేది మీకు సబ్జెక్ట్ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాను. కాబట్టి ఇట్ టేక్స్ లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ హార్డ్ వర్క్. సో అందుకే నేను ప్రతి ఒక్కరికి ఒక పాయింట్ రిక్వెస్ట్ చేస్తాను, కైండ్లీ కీప్ సపోర్టింగ్, అలాగే షేర్ చేయండి ఎక్కువ మందికి. ఎందుకంటే మన కంటెంట్ అనేది అంటే మనం క్వాలిటీగా ఇస్తున్నాం అనేది మనము చెప్పుకుంటే సరిపోదు, మనం చెప్పినా సరిపోదు, అది ఇంకొందరు సపోర్ట్ చేసి అది షేర్ చేసినప్పుడు ఏంటంటే అది ప్రజల దగ్గరికి రీచ్ అవుతుంది. సో నేను ప్రతి క్లాస్లో కూడా ప్రతి ఒక్కరికి ఈ రిక్వెస్ట్ అయితే పెడుతూ ఉంటాను. ఎందుకంటే ఒక మంచి విషయం చేయాలన్నా, ఒక సబ్జెక్ట్ తీయాలన్నా, అది ప్రజల దగ్గర చేరాలంటే అది ప్రజల వల్లే అవుతుంది, మన వల్ల అవ్వదన్నమాట. మనం చేసే పని సక్రమంగా చేయాలని నమ్మేవాడిని నేను. సో ఆ పనిలో నేను ఇన్వాల్వ్ అవుతాను. సో దీన్ని ప్రజల దగ్గర తీసుకెళ్ళడం వచ్చేసి ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇక్కడ తీసుకున్నాం. తర్వాత ఏంటంటే ఈ సమయంలో వచ్చేసి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్, ఇక్కడిక్కడ రాజుల మధ్య, పరిపాలిస్తున్న బ్రదర్స్ మధ్య, వాళ్ళ మధ్య వీళ్ళ మధ్య ఎన్నో గొడవలు అనేది స్టార్ట్ అయిపోయింది అనమాట. జలుబు ఫుల్ పీక్స్లో ఉందండి. ఈ 1 వీక్ అయితే అసలు కంటెంట్ రాసిందే గ్రేట్ అనుకోవాలా, సో అలాగే క్లాస్ తీసిందే గ్రేట్ అనుకోవాలా, అంత జలుబు వచ్చేసింది. సో క్లైమేట్ చేంజ్ కదా. అది నిన్న ఒక సర్వే కూడా వచ్చిందండి, ఏంటంటే చదివాను, అది 2024 వచ్చేసి చాలా కోల్డెస్ట్ ఇయర్గా ఉండబోతుందని చెప్తున్నారు ఇండియాకి. దానికి కారణం వచ్చేసి లానినా ఎఫెక్ట్ అంటే టెంపరేచర్ రివర్సల్ ఏదైతే మనకి పసిఫిక్లో జరుగుతుందో దాన్ని మనం యాక్చువల్గా ఏంటంటే ఎల్నినో అంటాం. అలా కాకుండా నార్మల్ కండిషన్ ఎక్స్ట్రీమ్ అయిందనుకోండి, అది లానినా. అంటే వర్షాలు ఎక్కువగా ఉండొచ్చు, క్లైమేట్ ఎరానిటీ అంటాము, అంటే చాలా విపరీతమైన క్లైమేట్ కానీ, అలాగే వర్షాలు, చలి ఎక్కువగా ఉండడం, ఇవన్నీ. సో అలా అయిందండి. ఈ ఇయర్ వచ్చేసి లానినా ఎఫెక్ట్ ఉందంటున్నారు. అందువల్లనే వింటర్ కూడా భయంకరంగా ఉంటుందంటున్నారు. ముందున్న బయట తిరుగుతాను ఇప్పుడు, మా పాపను కూడా ఈవినింగ్ అయితే బయట తీసుకెళ్ళాలన్నా చాలా కష్టంగా ఉందండి. సరే మన కంటెంట్లోకి వచ్చేద్దామా. నెక్స్ట్ నందివర్మ 2. సో మనకు తెలిసిన రూలర్స్ అందరిలో కూడా చివరి రూలర్ ఇతనే అండి. సలంకాయన డైనెస్టీలో లాస్ట్ రూలర్ ఎవరంటే నందివర్మ 2 అండి. సో ఇక్కడ ఏంటంటే పెదవేగి ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్లో వచ్చేసి రాస్తున్నారు. లేటర్గా వచ్చిన సలంకాయన డైనెస్టీ యొక్క రిటర్న్ ఇన్స్క్రిప్షన్స్ అంతా కూడా అంటే చాలా వరకు అంటే సంస్కృతంలో అనేది రాస్తున్నారు. అలాగే అంటే ఈ డైనెస్టీ అనేది డిక్లైన్ అయిన తర్వాత, సో గుర్తుపెట్టుకోండి, ఈ డైనెస్టీ డిక్లైన్ అయిన తర్వాత విష్ణుకుండిన్ రూలర్స్ అనేది వస్తారు. సో విష్ణుకుండిన్ రూలర్స్ అనేది డైరెక్ట్గా వచ్చేసి కొన్ని మెటీరియల్స్లో తీసుకొచ్చేసినారు. ఏంటంటే సలంకాయన తర్వాత విష్ణుకుండిన్ రూలర్స్ అని డైరెక్ట్గా చదివేస్తూ ఉన్నారు. ఒక 2-3 లైన్లో వీళ్ళు పరిపాలించారు, వాళ్ళు పరిపాలించారు చెప్పి వదిలేస్తున్నారు. నేను అలా కాదండి. సో విష్ణుకుండిన్స్ వచ్చినా కానీ వీళ్ళు ఏంటి ఒక పర్టికులర్ రీజియన్, అంటే గోదావరి సరౌండింగ్ రీజియన్ వరకు వీళ్ళు ఉన్నారు. వాట్ అబౌట్ శ్రీకాకుళం, వాట్ అబౌట్ వైజాగ్, అక్కడైతే వీళ్ళు లేరు కదా. సో అంటే చాలా జాగ్రత్తగా ఈ టాపిక్ మీకు వినాలి. ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఎందుకంటే కాన్సెప్ట్ అర్థమైతేనే సబ్జెక్ట్ అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చదివింది ఏంటి, ఈ ప్రాంతం, అవునా. సో ఈ ప్రాంతాన్ని ఏంటి 3వ శతాబ్దం 3rd century, 3 కూడా కాదు 300 దాటింది కదా, అంటే 3 కాదు. సో ఫోన్ కాల్ వచ్చింది, అందువల్ల కొద్దిగా డిస్టర్బ్ అయింది, నో ప్రాబ్లం. సో ఇక్కడ చూడండి, ఈ ప్రాంతంలో వచ్చేసి సలంకాయన రూల్ చేశారు, అవునా. సలంకాయన అనే వాళ్ళు ఇక్కడ పరిపాలించారు. వీళ్ళు పోయిన తర్వాత ఇక్కడ ఎవరు వచ్చారు, విష్ణుకుండిన్స్ వచ్చారు, అవునా. అదే సమయంలో ఈ ప్రాంతంలో వచ్చేసినంటే పల్లవాస్ రైజ్ అవుతారు, అవునా. ఈ పల్లవాస్ని కూడా ఈ విష్ణుకుండిన్స్ వీళ్ళంతా కూడా డామినేట్ చేసిన తర్వాత వీళ్ళు వచ్చేసి రెస్ట్రిక్ట్ అయిపోతారు. సో అందువల్ల ఇదొక స్టోరీ. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంతం చూసారా, ఈ ప్రాంతం వచ్చేసి కళింగ ప్రాంతంలో ఉండిందన్నమాట. ఎలా ఉండింది, కళింగ ప్రాంతంలో ఉండిందన్నమాట. ఈ కళింగ ప్రాంతంలో వచ్చేసి చేడి డైనెస్టీ అనేది ఆ యొక్క శాతవాహనస్తో పాటు పడిపోతారు, అంటే వాళ్ళ ప్రామినెన్స్ అనేది తగ్గిపోతుంది. సో వాళ్ళు తగ్గిపోయిన తర్వాత ఈ ప్రాంతంలో చిన్నపాటి రాజులు అనేది ఏర్పడతారనమాట.
ఈ చిన్నపాటి రాజుల గురించే నెక్స్ట్ క్లాస్ మీకు. ఎందుకంటే ప్రతి క్లాస్లో కూడా ప్రివ్యూ ఉండాలి, ఫర్దర్ వ్యూ ఉండాలి, అప్పుడు మీకు అర్థమవుతుంది అనమాట. సో ఇది మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు. తర్వాత ఏంటంటే మెల్లమెల్లగా వచ్చేసి కళింగ రాజులు అనేది ప్రాంతాన్ని తీసుకొని వాళ్ళంతా కూడా ఎస్టాబ్లిష్ చేసుకుంటారు. సో డోంట్ వరీ, ఈ క్లాస్ అనేది నెక్స్ట్ క్లాస్లో నేను కంటిన్యూ చేస్తాను. ఎందుకంటే ఈ యొక్క కళింగ రాజులు తీసుకుంటే ఒక 40 minutes 40 minutes పడుతుంది. ఇప్పుడు 1 hour పైన క్లాస్ వెళ్ళిపోతుంది కాబట్టి ఐ డోంట్ వాంట్ డ్రాగ్ ద క్లాస్. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదండి. సో ఇక్కడ చాలా విషయాలు అంటే చాలా జాగ్రత్తగా చదవాలి. మీకు అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అంటే, సో ఈ రాజుల గురించి కథలు చాలా లేవు. ఈ రాజుల గురించి ఎగ్జామ్లో వస్తుందా అంటే ఒక విషయం మీకు రావచ్చు. అంటే డైనస్టీ పరంగా ఈ సలంకాయనాస్ ఏ ప్రాంతాన్ని, సలంకాయనాస్లో ఏదైనా ఒక రాజు గురించి, సలంకాయనాస్ సముద్రగుప్తాకి యుద్ధం ఉన్నట్టు, సలంకాయనాస్ అనేసి హిందూ రూలర్స్ అని, ఇలాంటి పాయింట్స్లో ఏంటంటే ఎగ్జామ్కి వస్తుంది. అలాగే అవి చాలామంది అటెంప్ట్ చేయలేని క్వశ్చన్స్గా ఉంటాయి. సో అందుకోసమే ప్రతి చిన్న విషయాన్ని కూడా ఏంటంటే మనం హిస్టరీలో చాలా జాగ్రత్తగా చక్కగాను చదువుతూ ఉండాలి. దాట్స్ ఇట్ అండి. సో విల్ కంటిన్యూ ద నెక్స్ట్ సెషన్. బాబాయ్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే. సో అలాగే మన వీడియో మాత్రం మీరు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్తో అందరితో కూడా షేర్ చేయండి. సో లెట్ ఇట్ రీచ్ టు ద మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్. మనం ఎలాగైనా సరే 1 lakh సబ్స్క్రైబర్స్ అనేది తాకాలని నేను కోరుకుంటున్నాను. దాట్స్ వన్ థింగ్ ఐఎమ్ ఎయిమింగ్. సో ఇలాగే మీరు కానీ సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఎంత త్వరగా అయితే అంత త్వరగా మనం 1 lakh చేరుకుంటాము. సో అలాగే ఇంకొక ఐడియా ఉందండి. సో అది చూద్దాం, ఇట్ వర్కౌట్ అన్నమాట. యాక్చువల్గా నాకు చాలా కోర్సెస్ అనేది ఫ్రీగా తీయాలి, కంటిన్యూ తీయాలనుకున్నాను. బట్ ఎఫర్ట్ ఎక్కువ పడిపోతుంది. అంటే నాకు క్లాస్కి ఒక 30 నిమిషాలకి నేను ఒక 6-7 hours 8 hours వర్క్ చేస్తున్నప్పుడు అన్పెయిడ్ వర్క్ అయిపోతుంది. తర్వాత యూట్యూబ్లో మనకేం వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ మ్యాక్సిమం ఏం లేదు కాబట్టి అక్కడ మనకి విపరీతమైన లాస్ వస్తుంది. సో అక్కడ మనం సర్వైవ్ అవ్వడం టఫ్ అయిపోతుంది అనమాట. సో అందుకే ఏంటంటే ఒక మినిమం పెయిడ్ కోర్స్ కానీ మినిమం కాస్ట్కి నేను ఇస్తూ ఉన్నాను. సో దట్ ఏంటంటే యూ విల్ ఆల్సో బీ హెల్ప్ఫుల్. ఒక సీరియస్నెస్ ఉంటుంది చదివే స్టూడెంట్స్కి కూడా, అంటే ఒక సీరియస్నెస్ కానీ సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా వస్తుంది అనేది ఉద్దేశం. ఓకే గైస్, థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే, బై, టేక్ కేర్. దిస్ ఇస్ మీ ఎస్పీ రాజన్ సైనింగ్ ఆఫ్.